నాకు మార్నింగ్ లేవగానే కిచెన్ ఇలా క్లీన్‌గా ఉండాలి. యాప్రాన్ టవల్ అక్కడే హ్యాంగర్స్ ఉండాలి. కౌంటర్ మీద కుక్కర్, స్టీమర్‌తో పాటు స్ప్రౌట్స్, కత్తులు, చాక్ బోర్డ్ అన్నీ అక్కడే ఉండాలి. లేవగానే నా పని స్టార్ట్ చేసేలా ఉండాలి. అదంతా సరే గానీ, ఇప్పుడెందుకు మమ్మాకు చెప్తున్నావు ఇవంతా అంటారా? నేను పెట్టిన రీల్స్‌లో ఒక 3 రీల్స్ బాగా రీచ్ వచ్చింది. అవి చూసి చాలామంది కాల్స్ చేస్తున్నారు. డైలీ కనీసం 2-3 కాల్స్ అన్నా వస్తున్నాయి. వాళ్ళలో కొంతమంది అడుగుతున్నారు. ఎందుకక్క 3:30కే లేవడము? 5కి లేస్తే సరిపోతుంది గదా! అన్నీ ఎంతసేపు చేయాలి అని. అలాగే ఇంకొంతమంది నిజంగానే మీరే చేస్తారా? ఆ కిచెన్‌లోనే చేస్తారా? లేకుంటే వీడియోస్ కోసం చూపిస్తున్నారా ఊరికే అంటున్నారు. అక్కడ చేస్తే అంత క్లీన్‌గా ఎలా ఉంటుంది? ఏం పడకుండా వీడియోస్ కోసం ఊరికే అలా చూపిస్తున్నారా అంటున్నారు. ఎవరికైనా కిచెన్ ఒకటే ఉంటుందండి. పొద్దున్నే 3:30కే లేవడానికి రీజన్ ఏంటంటే కిచెన్‌లో వంట చేసేటప్పుడు అక్కడ స్టవ్ మీద గానీ, కౌంటర్ మీద గానీ ఏదైనా చిన్న మరక పడ్డా అది క్లీన్ చేసేదాకా నేను వేరే పని చేయలేను. అది క్లీన్‌గా ఉంటేనే నాకు మనశ్శాంతి. అందుకే నాకు ఏం చేయాలన్నా లేట్ అవుతూ ఉంటది. డైలీ నైట్ పడుకునే ముందు కూడా కిచెన్‌లో స్టవ్, కౌంటరు, సింకు, ఫ్లోర్ అన్నీ క్లీన్ చేశాకే పడుకుంటా. లేకుంటే మార్నింగ్ లేవగానే నాకు ప్రొడక్టివిటీ ఉండదు. చూస్తానే అదొక డిసప్పాయింట్‌మెంట్ నీట్‌గా లేకపోతే. నేను ఇలా ఉండడం వల్ల అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటా. ఎందుకంటే ఇంట్లో అందరూ ఏంటో ఎప్పుడు చూసినా నిక్కుతో చేస్తావు, నీళ్ళతో చేస్తావు అంటా. కానీ ఏం చేయమంటారు? ఈ ఓసీడీ రోగం ఎలా పోతుందో చెప్పండి. నైట్ 12 అయినా, 1 అయినా నిద్ర మేలుకోనైనా కిచెన్‌లో క్లీన్ చేసే పడుకుంటా. నా ఓసీడీ గురించి చెప్తే ఒక రీల్ సరిపోదు. ఒక డెడికేటెడ్ వీడియో చేస్తా ఫ్యూచర్‌లో. ఇప్పటికైతే మీరు మాత్రం అకౌంట్‌ని ఫాలో చేయండి.